ఖైరతాబాద్ ఖరారు. ఓహో, సుప్రీం అనర్హత కేసులో దానంతో ముందస్తు రాజీనామా చేయించే యోచన. ఆహా, అలా జరిగితే 9 మంది సేఫ్ అని అంచనా. ఓహోహోహో, ఒక్క ఒక్క కూలీడు చేయబట్టి ఇంటి ఏడుగురు చచ్చిరు అన్నట్టుగా ఇక ఇప్పుడు ఈ కోళ్ళాగా ఇక అందులో గెలిచి మళ్ళా అదే పదవి ఉండగా మళ్ళీ వీళ్ళ బీఫామ్ మీద అటు అడుగేసింది కాబట్టి అది ఇప్పుడు గోడ మీద పిల్లి లేక ఉన్నది. అయితే అటే కావచ్చు, లేకపోతే ఇటే కావచ్చు. ఎందుకైనా మంచిదే. ఇప్పుడు ఈ కోళ్ళగా చేయబట్టి కత్తి మొలకు ఉచ్చొస్తట్టుంది అనేది కథ నడుస్తున్నది. ఆహా, అందుకనే అలా జరిగితే 9 మంది సేఫ్ అని అంచనా. ఓహో, ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ముందే ఫిక్స్ అయిన కాంగ్రెస్ లోపల అయితే నడుస్తుందో కాదో. జూబ్లీ హిల్స్తో పాటు ఖైరతాబాద్కు బైపోల్ వచ్చే అవకాశం. నేడు ఖైరతాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం తీర్పు అనంతర పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 10 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పు వ్యవహారం స్పష్టంగా ఉండడంతో అనర్హత వేటు ఖాయమని, ఆయన పార్టీ మారలేదని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో దానం నాగేందర్ను రాజీనామాకు సిద్ధంగా ఉండమని కాంగ్రెస్ ముఖ్య నేత సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేల కేసు కోసం కాకుండా కేంద్రాన్ని బీఆర్ఎస్ను కార్నర్ చేసి రాజీనామా చేయించాలన్న చర్చ జరుగుతుంది. ఒక్క కాంగ్రెస్ కోల్యాకు ఫోన్ చేద్దాం. మరి నిజమేనా? ఇక మరి ఖైరతాబాద్లో కథ జూబ్లీస్తో నడిపిద్దామని చూస్తున్నారట. మరి ఎటువంటి సంగతి ఏంది, ఏం కథ అంటే ఏమంటారో ఒక్క కాంగ్రెస్ కోల్యాగతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎవరు వస్తారో లైన్లకు? అమ్మో, ఇలా పండుగ కాదు, ఇవాళ పండుగ వినాయకుని పండుగ. మరి పూజల గిట్ట ఉన్నారు ఏమో. ఈ బైకానికి ఫోన్ చేద్దాం. డాక్టర్ బైకాని లింగం ఈ కోలియా ఏమంటుందో చూద్దాం. శరార్థి ఓ పిల్లగా, గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ మీరు లైవ్లో ఉన్నారు. ఏం లేదు కానీ ఖైరతాబాద్లో కథ నడుస్తట్టుందిగా. ఏదో సుప్రీం అనర్హత కేసులో దానంతో ముందస్తు రాజీనామా చేయించే ఆలోచన అనేది అంటుర్రు. వస్తే ఆ ఎన్నికలు ఎన్నికలు అనేది ఇప్పుడు స్పీకర్ డిసిషన్స్ ఉంటది. స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటాడు అనేది, ఎందుకంటే భారత రాజ్యాంగం డిస్క్రిషన్ పవర్స్ ఇచ్చింది. స్పీకర్స్ ని కోర్టుస్ కూడా, స్పీకర్ డిసిషన్ కోర్టుస్ కూడా కెనాట్ ఛాలెంజ్ స్పీకర్ డిసిషన్స్. స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటాడు అనేది ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్న అధికారాల పరిమితులకు లోబడే నిర్ణయం తీసుకుంటాడు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా మంది బై ఎలక్షన్స్ వస్తాయని కొంతమంది. మరి ఇదే భారత రాజ్యాంగం గతంలో కూడా అమల్లో ఉంది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కదా. మరి గతంలో టిఆర్ఎస్ లో చాలా మంది కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, చివరకు సిపిఐ నుంచి కూడా ఎమ్మెల్యేలు పోయారు కదా. అప్పుడు ఇదే రాజ్యాంగం అమల్లో ఉంది కదా. ఇప్పుడు ఇదే రాజ్యాంగం అమల్లో ఉంది కదా. అప్పుడు ఏ నియమాలు వర్తించినో ఇప్పుడు అవే వర్తిస్తాయి కదా. కొత్తగా చేంజ్ అయితే కాలే కదా. అంటే ఈ 9 మంది జర అటు ఇటు అనేది ఉన్నా అది సరే, దాని మీద మనకు ఖాయంగా అంచనా ఉన్నా ఈ దానం నాగేందర్ది మాత్రం కొద్దిగంత ఆయన పార్టీ మారలేదని చెప్పడానికి వీల్లేని పరిస్థితి కనపడుతుంది అనేది కథ నడుస్తుందట. మరి నేను అదే అన్నా, ఇప్పుడు ఆయన ఏంది అనేది ఆయన చెప్పిండు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరు. నేను అదే చెప్తున్నా, స్పీకర్ కు అటానమస్, ఆయనకు ఒక ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తారు. స్పీకర్ చైర్ అనేది, స్పీకర్ చైర్ కు ఆయనకు డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ వ్యక్తులు మేము. న్యాయ వ్యవస్థలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం మేము. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇన్ని మాట్లాడే ఇవన్నీ వాళ్ళ మాటలు చెప్తున్న వ్యక్తులు మరి గతంలో కూడా వాళ్ళ పార్టీలకు మారినప్పుడు ఏం చేసిరండి? ఇవాళ ఆనాడు ఒక దళిత నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుర్రు. ఒక దళిత నాయకుడు ఉండొద్దు ఆపోజిషన్ నాయకుడు అని. ఇవాళ అదే దళిత నాయకుడు ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఒక దళిత నాయకుడు సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తి ఇవాళ స్పీకర్ ఉన్నాడు. అంటే మీరు దయచేసి డ్రామాలు ఆపండి. ఇవాళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆయనకున్న పరిమితుల లోపల నిర్ణయం తీసుకుంటాడు. ఇవాళ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇవాళ రాజ్యాంగం మీకు ఇవాళ గుర్తొచ్చిందా? మరి
10 ఏళ్లలో ఎందుకు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడలే? అప్పుడు ఎమ్మెల్యేలు చేంజ్ చేసుకుంటే అప్పుడు ఎక్కడ పోయింది మీ సోయి? అలా మేము చెప్పాం కదా, చేసుకోవద్దు, అవసరం లేదు, మీకు ఫుల్ మెజార్టీ ఇచ్చిర్రు. మీకు 2014 తర్వాత 18 ఎలక్షన్స్ లో ఇంకా మెజార్టీ ఇచ్చారు, 80కి పైగా సీట్లు ఇచ్చారు. ఏం అవసరం వచ్చిందని మీరు జాయిన్ చేసుకున్నప్పుడు? ఇవాళ బీజేపీ కూడా తక్కువేం కాదు కదా. ఇవాళ 11 సంవత్సరాలుగా దేశంలో ఏ విధంగా ఎలక్ట్ అయిన ప్రజా ప్రభుత్వాలను కూలదోస్తున్నాం మనందరం చూస్తున్నాం. మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ లో. ఇవాళ మహారాష్ట్రలో షిండే ఎగదోసింది ఎవరు? బీజేపీ నాయకులే. అంతే నేను ఏమంటున్నా అంటే బీజేపీకి, బీఆర్ఎస్ కు మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. ఎస్, మీరన్నట్టు ఇవాళ ఖైరతాబాద్ లో ఆ శాసనసభ సభ్యుని మీద ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది. అంతే తప్ప దయచేసి వీళ్ళు ప్రచారం చేసినట్టు వీళ్ళు ఏదో 10 ఏళ్లుగా అసలు వీళ్ళు జాయిన్ మొత్తం అసలు జాయినింగ్ తెలంగాణ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ కదా. అదేళ్లలో అందుకే నేను వాళ్ళు కనీసం మాట్లాడడానికి కనీస నైతిక అర్హత లేదు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో. అది కథ. అయితే మరి ఇదేంటే అసెంబ్లీలో మరి 30 తారీఖు నాడు క్యాబినెట్, అదే రోజు మరి అసెంబ్లీ సమావేశాలు అంటుర్రు. మరి ఈ కాళేశ్వరం కథ ఎట్టవుతుంది, దాని ఏమన్నా చర్చ పెడతారా? డెఫినెట్ గా అండి. ఇవాళ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇవాళ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఏం చేసిందండి? తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ము తీసుకుపోయి 1000 కోట్లు ఇవాళ కాళేశ్వరంలో దాని నీళ్లలో పోసిండు కదా. ఇవాళ కేసీఆర్ కి అక్రమాస్తులు ఎట్లొచ్చినాయి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మనం చెప్పడం కాదు కదా. ఇవాళ కాగు రిపోర్ట్ ఇచ్చింది. కాగు ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఒక అటానమస్ సంస్థ. వాళ్ళే స్పష్టంగా ఇవాళ రిపోర్ట్ ఇచ్చారు, దాంట్లో అవినీతి జరిగిందని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది, దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు, దానికి మెయింటెనెన్స్ లేదని. మరి ఇదే కేసీఆర్ ఆనాడు ఏమన్నాడండి? కాళేశ్వరం మానస పుత్రిక 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పిండు కదా. ప్రపంచంలో ఎవరైనా చదువుతారా అండి 80,000 పుస్తకాలు? ఏ మానవుడైనా చదివిండు ఇప్పటి వరకు? ఆ కేసీఆర్ చదివిండు, నా మానస పుత్రిక అని చెప్పిండు, నేనే చేసిన అన్నాడు. మరి అందుకే ఆయనే బాధ్యుడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలపై ఇవాళ కమిషన్ వేసినాం. ప్రత్యేకించి కాళేశ్వరంలో పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టును కేబినెట్ ఆమోదించింది. దాంట్లో అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు అసెంబ్లీలో పెడతాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మనండి, చర్చలో పాల్గొనండి. ఇవాళ ఆనాడు చెప్పడం కాదు కదా, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రండి, చర్చ పెడదాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే అంటారు, చర్చ పెడదాం. మీరు 10 ఏళ్లలో ఏం చేసిరు? కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది? ఇవాళ మేమేమి సంవత్సరాల కాలంలో మేమేం చేశాము? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము? మేము సంక్షేమ పథకాలు అభివృద్ధి మేము చేశాము. చర్చ పెడతాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మండి. ఫామ్ హౌస్ లో దాక్కున్న వ్యక్తి కేసీఆర్, అసెంబ్లీకి రావడానికి ముఖం దాచుకున్న వ్యక్తి కేసీఆర్. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? అందుకే డెఫినెట్ కూడా చట్టసభలో అసెంబ్లీలో పెడతాం. అందరు అభిప్రాయాలు తీసుకుంటాం. అభిప్రాయం తర్వాతనే ప్రజా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది. సరే 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 శనార్థి. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటూ చూద్దాం ఏం జరుగుతుంది రేపు ఎట్లా ఏంది ఏం కథ అనేది మునుముందు